అందరికీ నమస్కారం. సోదరులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులారా, ఆనాడు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు 85% శాతము రిజర్వేషన్ కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగంలో చట్టాలు అమలు చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనమందరం చెప్తున్నాను, సోదరులారా, మాదిగ బిడ్డలారా, మాల బిడ్డలారా, ఆనాడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లే మనకు సహకారం చేసినటువంటి ఆనాడు నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ కానీ, మరి మనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానులకు, మనకు మాలా మాదిగలకు, బడు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అంటేనే అభిమానం. ఈనాడు చూస్తా పోతా ఉంటే మరి బీజేపీ ప్రభుత్వము మనకి ఏం చేసిందనేది ఒకసారి ఆలోచన చేయాలా. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం తిరగరాస్తా అంటా ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి ఆలోచన విధానంగా ఆనాడు రాజ్యాంగంలో ఒక విధవరాలు ఇందిరాగాంధీ గుడిలోకి ప్రయాణం చేసింది. మరి ఆ రోజు రాజ్యాంగం కల్పించినట్టే కదా ఇందిరాగాంధీకి గుడిలోకి పోవడానికి హక్కు కల్పించింది. కాబట్టి మాల సోదరులు గాని, మాదిగ బిడ్డలు గాని, వెనుకబడిన బడుబలైన వర్గాలు కూడా మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లని కూడా తెలంగాణ బిడ్డలు కాంగ్రెస్ ఓటరు మాసైనారా, మాలలు గాని, మాదిగలు గాని, బీసీలు గాని, మైనార్టీలు గాని, ఆనాడు కాంగ్రెస్ మనకిచ్చినటువంటి చట్టాల హక్కులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని నేను కోరుకుంటున్నా. ఈ యొక్క మహానీయులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారో, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పి మనం అందరం కూడా ఈ పార్లమెంట్ కి పంపించే ఎంపీలకు సునీతా మహేందర్ రెడ్డిలకు ఓటేసి గెలిపించాలని చెప్పి మనవి చేస్తాను. జై కాంగ్రెస్.